టమోటా, 2 క్యారెట్స్, 2 ఆనియన్స్ అండ్ 1 చిల్లీ, 1 పొటాటో. వీటన్నిటిని ఇట్లా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. మిల్ మేకర్స్ ఉంటాయి కదా, అదే అండి సోయా. వాటిని ఒక 1 అవర్ ముందర వాటర్లో నానబెట్టాను. సో అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ముందు నానబెట్టుకుంటే. ఇది వచ్చేప్పటికి గీ. నేను ఓన్లీ నెయ్యితోనే ఇప్పుడు ఈ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఆప్షన్ బట్టి ఏదో నెయ్యి ఆర్ ఆయిల్తో మీరు ప్రిపేర్ చేసుకోండి. కరేపాకు ఉంది కదా, కరేపాకుని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తుంచి పెట్టుకున్నాను కొన్ని. ఇది వచ్చేప్పటికి టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది కొంచెం యూస్ చేసిన 1 స్పూన్ బాగుంటుంది టేస్ట్. ఈ టేస్టింగ్ సాల్ట్ని యూస్ చేస్తే మనం నార్మల్గా రైస్లో ఎంత వేసుకుంటామో అంత స్మాల్ అమౌంట్ సరిపోతుంది. పచ్చి బఠానీలు. ఈ పచ్చి బఠానీలు నేను 1/2 కప్ తీసుకున్నాను. తీసుకొని ఒక 1.5 అవర్ ముందర వాటర్లో నానబెట్టి ఉంచాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఇట్లా బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేయకపోతే అంతగా ఇవి ఉడకవు, సో టేస్ట్ అనేది బాగోదు. సో ఇట్లా మీరు 1.5 అవర్ ముందర నానబెట్టుకొని తర్వాత బాయిల్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది పచ్చి బఠానీలు కాంబినేషన్లో. స్టవ్ ఆన్ చేసి ఇంకా ఇట్లా గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను. మీకు ముందు చూపించిన బిర్యానీ దినుసులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ 1 బై 1 వేసేస్తూ ఉన్నాను. దాల్చిన చెక్క, జీడిపప్పు, యాలుకలు, లవంగాయలు అన్నీ వేసేసాను. వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, క్యారెట్, ఆనియన్, టమోటా, పొటాటో, చిల్లీ అవన్నీ వేసేసాను. సో కరివేపాకు, ఇవంతా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లి కూడా వేసేసాను. ఒకసారి కదిలిద్దాము. సో ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. సో మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్, నేను 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసాను. ఇప్పుడు సాల్ట్, సరిపడినంత సాల్ట్. నార్మల్ మనం రైస్కి పోసుకుంటాం కదా, ఆ క్వాంటిటీకి కొంచెం తగ్గించి వాటర్ పోసుకోవాలి బిర్యానీకి ఎప్పుడు చేసుకున్నా సరే. సో నేను అట్లనే మన రైస్ ఎంత తీసుకున్నానో ఆ క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకున్నాను. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి బాయిల్ చేసుకున్నాం కదా పచ్చి బఠానీలు, సో అవి వేసేస్తున్నాను. ఇవి ముందలే బాయిల్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు వేసుకుంటున్నాను. ఓకేలా మీరు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయండి, ఇట్లా కదిలించండి. సో ఇప్పుడు రైస్, సో ఇప్పుడు రైస్ వేసేసాం కదా, ఒకసారి ఇట్లా మిక్స్ చేయండి. ఎక్కువ కూడా వద్దు. ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఒకసారి వాటర్ పోసామంటే రైస్ వేస్తాం కదా, రైస్ వేసిన తర్వాత కదిలించకూడదు. ఒకసారి అట్లా కదిలిచ్చేసి వదిలేసాను. సో ఇప్పుడు ఇదంతా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు సోంపు తాలింపులో వేసే కన్నా ఇప్పుడు వేస్తే బాగుంటుందంట టేస్ట్. సో సోంపు ఇప్పుడు వేసేసాను.
చూడండి అదంతా బాయిల్ అయిపోతుంది. సో నేను ఇంక ఇప్పుడు మూత పెట్టేస్తాను. సో ఇప్పుడు ఇదంతా బాయిల్ అవడానికి ఒక 20 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే మనం ముందులో అవన్నీ ఫ్రై చేసాం కాబట్టి 20 మినిట్స్ మ్యాక్స్ అంతే. సో ఫైనల్లీ మన ఎంబీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం రైతాని ఎట్లా చేసుకోవాలని చూద్దామా. 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్కి ఇట్లా చాప్ చేశాను. ఒక క్యారెట్ తీసుకొని ఇట్లా తురిమాను. 1.5 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ అండ్ 1 చిల్లీ, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆ కర్డ్లో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఆ చిల్లీ ఇంకా కరివేపాకు కూడా ఉంది కదా, అవి కూడా ఇప్పుడు వేసేసాను. వేసిన తర్వాత ఇట్లా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, దాన్ని వేసాను. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి. వన్ కప్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండండి. ఓన్లీ కర్డ్తోనే కాకుండా ఇలా కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది. మరి అంత థిక్గా లేకుండా బాగుంటుంది రైతా అనేది. సో అలా కొంచెం కొంచెం పోస్తూ మిక్స్ చేయండి బాగా. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత మన రైతా అనేది రెడీ అయిపోతుంది. మరి థిక్గా లేకుండా మరి పల్చగా లేకుండా చూసుకోండి.